ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎడగట్టుకోదు ఆయన మేము ప్యాదలో చూసుకోవాలి ఆధార్ కార్డు కొట్టాలి కొలపెట్టుకోవడం సార్ మేము 58 జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాక కూర్చోండి సార్, కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇవ్వలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు, కూలీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్, చూపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇల్లు? 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా? SHB లో చేసుకుంటా.